వేసవి సెలవులు ముగుస్తున్నాయి. మరో 15 రోజుల్లో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల పనివేళల్లో మార్పులు చేసింది. రాష్ట్రంలోని ప్రాథమికోన్నత పాఠశాలల పనివేళలను మారుస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఉదయం 9 గంటలకే స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. 2024-2025 అకాడమిక్ ఇయర్ నుంచి ఈ టైమింగ్స్ అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. 2022-23 విద్యా సంవత్సరం వరకు ప్రభుత్వ పాఠశాలలు ఉదయం 9 గంటలకే ప్రారంభమయ్యేవి. అయితే గత విద్యా సంవత్సరంలో మాత్రం పాఠశాలల ప్రారంభ వేళలను ఉదయం 9:30 మార్చుతూ విద్యాశాఖ నిర్ణయించింది. అప్పట్లో ఎమ్మెల్సీగా ఉన్న కూరా రఘోత్తమ్ రెడ్డి విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనికైనా ఒక కారణాన్ని అప్పట్లో ప్రభుత్వానికి చెప్పారు. ఒక ఇంట్లో 2 విద్యార్థులు ఉంటే ఒకరిని 9 గంటలకు, మరొకరిని 9:30 బడికి తీసుకెళ్లాల్సి వస్తుండటంతో తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని, కాబట్టి పనివేళల్లో మార్పులు చేయాలని ఎమ్మెల్సీ కోరగా దానిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. 9:30కే స్కూలు తెరవాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మళ్లీ ఆ నిర్ణయాన్ని ఉపసంహరించి ప్రాథమిక పాఠశాలలను తిరిగి ఉదయం 9 గంటలకే మొదలు పెట్టాలని నిర్ణయం తీసుకోనున్నారు. విద్యాశాఖ తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటలకే మొదలు కానున్నాయి. ఉన్నత పాఠశాలలు ఉదయం 9:30 మొదలు కానున్నట్లు అధికారులు చెబుతున్నారు. సాయంత్రం 4:45 వరకు స్కూల్స్ నడవనున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో మాత్రమే ఉదయం 8:40 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పాఠశాలలో టైమింగ్స్ ఉంటాయి. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు నిర్వహించే ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:15 వరకు నిర్వహించనున్నారు. హైదరాబాద్ జంట నగరాల్లో స్కూల్ ప్రాంగణంలో ఉన్నత పాఠశాలలు ఉన్నట్లయితే ఆయా స్కూళ్లు ఉన్నత పాఠశాలల వేళలనే పాటించాల్సి ఉంటుందని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ తరహా స్కూళ్లన్నీ ఉదయం 9:30 మొదలు కానున్నాయి. ఇక మధ్యాహ్న భోజనం 45 నిమిషాల విరామాన్ని ఇవ్వనున్నారు. తాజాగా మారిన స్కూల్స్ టైమింగ్స్ కు సంబంధించి స్కెడ్యూల్ వేసవి సెలవుల తర్వాత నుంచి అమలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.